అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి ఎప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా సరే ఎమ్మెల్యే గురించే పంచాయతీ నడుస్తూ ఉంటుందట. ఆ సెగ్మెంట్ నుంచి యువ మహిళ బండారు శ్రావణి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ కుర్ర ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి సెగ్మెంట్ టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ యువ ఎమ్మెల్యేని పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా విభేదిస్తున్నారు. అసలు వారికి ఎమ్మెల్యేతో వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా ఎందుకు పంచాయతీలు పెడుతున్నారు? తన విజయానికి సమిష్టిగా కృషి చేసిన పార్టీ శ్రేణులకు శ్రావణి పట్టించుకోవటం లేదా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజానాథ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత టీడీపీ నుంచి సమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు ఆమెకు అన్ని పరిస్థితులు కలిసొచ్చాయి. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నారా లోకేష్ నియోజకవర్గం నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఆయన సమక్షంలో కీలక నాయకులంతా కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వటం, ఆమె గెలవటం చకచకా జరిగిపోయాయి. ఇంకే ఉంది, అభివృద్ధి పదంలో సింగనమలను ముందు వరుసలో నిలబెడతారని అంతా అనుకున్నారు. కానీ అభివృద్ధి మాటేమో గాని వివాదాల్లో మాత్రం సింగనమల నియోజకవర్గం దూసుకుపోతుంది. అసలు నియోజకవర్గం టీడీపీలో ఇన్ని వివాదాలకు ఎమ్మెల్యే తీరే కారణమనే ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయట. యువ నాయకురాలైన బండారు శ్రావణికి రాజకీయ అవగాహన లేకపోవడంతో పార్టీ శ్రేణులను కలుపుకుని పోవటంలో విఫలమవుతున్నారట. నియోజకవర్గం కంటే హైదరాబాద్లో గడపటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. సింగనమలలో టీడీపీ సీనియర్లను అస్సలు పట్టించుకోవటం లేదట. పైపెచ్చు వ్యక్తిగతంగా కూడా శ్రావణిపై ఆరోపణలొస్తున్నాయని సీనియర్ నేతలు ఆమెపై వరుసగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. నియోజకవర్గంలో అంతలా విభేదాలు పెరిగిపోవటంతో టీడీపీ హైకమాండ్ ఒక 2-మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గం పార్టీ బాధ్యతల సమన్వయానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సనాయుడు, గార్లదిన్నెకు చెందిన మరో సీనియర్ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డిలతో 2-మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. పార్టీ కార్యక్రమం ఏదైనా ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుందని ఆదేశించింది. 2-మెన్ కమిటీ ఏర్పాటుతోనే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే శ్రావణి పరిస్థితేంటో పార్టీ పెద్దలు చెప్పకనే చెప్పారు. అయినా బండారు శ్రావణి నియోజకవర్గంలో ఉన్నప్పుడు పార్టీ ఇన్ఛార్జిలా పెత్తనం చేయాలని చూస్తున్నారు. సెగ్మెంట్లో 2 సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే శ్రావణి వారితో పాటు పార్టీ సీనియర్లందరినీ కాదని తాను ఒంటిగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ క్యాడర్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోందట. దాంతో నియోజకవర్గంలో చాలా మంది లీడర్లు ఎమ్మెల్యేకు దూరం జరుగుతున్నారట. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకుండా శ్రావణి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని పార్టీలో అన్ని మండలాల నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారట. పార్టీలో అసలు ఇన్ఛార్జి ఎవరో, తాము ఎవరి దారిలో నడవాలన్న కన్ఫ్యూజన్ కార్యకర్తల్లో కనిపిస్తోందట. అయితే ఇందులో శ్రావణి చుట్టూ తిరుగుతున్న ఆమె వర్గీయుల వెర్షన్ వేరేలా ఉంది. సీనియర్ నాయకులే ఎమ్మెల్యేను దూరం పెట్టారని, నియోజకవర్గంలో అందరినీ రెచ్చగొడుతున్నారని, పార్టీ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఆమె వర్గీయులు వాదిస్తున్నారు. ఆ క్రమంలో ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటి పార్టీ క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డారంటే నియోజకవర్గం టీడీపీలో పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇరు వర్గాల కంప్లైంట్స్ విన్న ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ విషయ తీవ్రతను హైకమాండ్తో పాటు పార్టీ జిల్లా పరిశీలకుడు కోవెలమూడి రవీంద్ర దృష్టికి తెచ్చారట. దాంతో ఆయన హుటాహుటిన ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న నేతలకు ఫోన్ చేసి కొంచెం ఓపిక పట్టాలని, అంతా మంత్రి నారా లోకేష్ చూసుకుంటారని చెప్పారట. దీంతో కొన్ని రోజులు ఓపిక పట్టాలని సదరు నేతలు నిశ్చయించుకున్నారట. బండారు శ్రావణిపై ఫిర్యాదు చేసిన వారిలో సింగనమల వెస్ట్, గార్లదిన్నె, ఎల్లనూరు మండలాలకు చెందిన నేతలున్నారట. అంత స్థాయిలో ఒక ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వస్తుండటంతో అధిష్టానం కూడా సింగనమలపై ప్రత్యేక దృష్టి పెడుతోందంటున్నారు. చూడాలి మరి యువ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల పంచాయతీ ఎలా సెట్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.